ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సతో ప్రధానమైన వారిని, సత్యుగి ఆత్మను, సర్వంశ త్యాగిని, సదా పరమాత్మ స్మృతిలో ఉండే సేవాదారి ఆత్మను, శీతల స్వరూపాన్ని. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాం. ఓం శాంతి. ఓం శాంతి. ముదిటేట్ 31/7/2025. हेडिंग, मीठे बच्चे, तुम सवेरे सवेरे उठकर बहुत प्यार से कहो बाबा गुड मॉर्निंग। इस याद से तुम सतो प्रधान बन जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అమృత వేళ లేసి ప్రేమతో అనండి బాబా గుడ్ మార్నింగ్. ఒక పాజిటివిటీతో స్టార్ట్ చేసినట్టయితే ఈ స్మృతితోనే మీరు సతో ప్రధానంగా అయిపోతారు. ప్రశ్న, एक्यूरेट याद द्वारा बाबा की करंट लेने के लिए मुख्य किन गुणों की आवश्यकता है? बहुत धैर्यवत हो, समझ और गंभीरता से अपने को आत्मा समझ याद करने से बाबा का करंट मिलेगा और आत्मा सतो प्रदान बनते जाएगा। तुम्हें अभी बाप की याद सताती चाहिए क्योंकि बाबा से बहुत भारी वर्षा मिलता है। तुम कांटों से फूल बनते हो, सब दैवी गुण आ जाता है। एक्यूरेट గా పరమాత్మ స్మృతి ద్వారా కరెంట్ లభించాలంటే ముఖ్యంగా ఏ గుణాలు అవసరం? ఎంతో ధైర్యత, అర్థం చేసుకునే గుణం, గంభీరతతో నేనొక ఆత్మ అనే కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో, ఆత్మని భావించి పరమాత్మని స్మృతి చేస్తారో వారికి ఆటోమేటిక్ గా కరెంట్ లభిస్తుంది. పరమాత్మ నుంచి కరెంట్ అనగా పవర్ లభించడంతో ఆత్మ కూడా సతో ప్రధానంగా అవుతుంది. ఇప్పుడు మనం బాబాని స్మృతి చేయడం చాలా ఇంపార్టెంట్. భగవంతుని స్మృతి చేస్తే కదా ఈ ఆత్మకి కావలసిన ప్రతి ఒక్క సంపాదన జరుగుతుంది. ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతాం. దివ్య గుణాలు కూడా మనలో ధారణ అవుతాయి. నేను ఆత్మ పరమాత్మ స్మృతితో కరెంట్ తీసుకునే వారిని అనే స్థితిని మనం మెయింటైన్ చేయగలగాలి. ఓం శాంతి. बाप कहते मीठे बच्चे तत्वम, अदा तुम आत्मा ये शांत स्वरूप हो। सर्व आत्माओं का स्वधर्म है शांति। शांति धाम से फिर यहाँ आकर चौकी बनते हो। మరి భగవంతుడు మురళి ఎలా స్టార్ట్ చేశారు? ఓం శాంతి తత్వం. పిల్లలైన మీరు కూడా శాంత స్వరూపులు. సర్వ ఆత్మల స్వధర్మం శాంతి. శాంతి ధామం నుంచి నేను ఆత్మ ఇక్కడికి వచ్చాను, చౌకీ ప్రపంచంలోకి. ये कर्मेंद्रिया तुमको मिलता है पाठ बजाने के लिए। आत्मा छोटी बड़ी नहीं होता, शरीर छोटा बड़ा होता है। ఈ కర్మేంద్రియాలు మనకి లభించాయి పాత్రను చేయడానికి. ఆత్మ ఎప్పుడు చిన్నగా పెద్దగా ఉండదు, కాకపోతే శరీరం ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతుడి సన్ముఖంలోకి వచ్చాం.
समझो जैसे बाप है उनसे बच्चा पैदा होता तो बच्चा ऐसे नहीं कहेगा मैं परमधाम से आकर जन्म से माता पिता मिलने आया हूँ. ఎవరన్నా లౌకిక తండ్రికి పిల్లలుగా ఉన్నప్పుడు ఆ తండ్రి జన్మనిచ్చాక ఇలా అయితే అనరు నేను మీకోసం పరంధామం నుంచి వచ్చాను, తల్లి తండ్రిగా అయ్యానని ఎక్కడా అనరు కదా. బికాస్ వాళ్ళు ఉండేది ప్రపంచంలో కదా. ఎవరికైనా ఆత్మ గురించి తెలియకపోయినా కానీ ఇదొక పాత శరీరం, దీంట్లో ఆత్మ ప్రవేశించింది. పరమాత్మ కూడా దాదా లేఖరాజ్ అనే శరీరాన్ని ఆధారం తీసుకొని మాట్లాడుతున్నారు, నడిపిస్తున్నారు, మన తల్లి తండ్రిగా మనని కలుసుకుంటున్నారు. ఈ విషయాలు చెప్పగలగాలి. ఎందుకంటే చాలా కొత్త పాయింట్. బాబా క్లియర్ గా చెప్తున్నారు, నేను మీకోసం పరంధామం నుంచి వచ్చాను. ఇప్పుడు నేను పిల్లల సన్ముఖంలో ఉన్నాను. వారే నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడు. వారు వచ్చేది మనల్ని చదివించడానికి, రాజయోగాన్ని నేర్పించడానికి. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో ఉన్నారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి అంటే పావనంగా అవ్వాల్సిందే. మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. అహో నా సౌభాగ్యం, అనంతమైన తండ్రి వచ్చారు నన్ను మధురాతి మధురంగా తయారు చేయడానికి, నన్ను సతోప్రధానంగా తయారు చేయడానికి, నన్ను విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి. ఈ విధంగా చదివించే తండ్రి పైన ఎంత నిశ్చయం అనేది మీకు ఉండాలి. ఎంత నిశ్చయం అంటే అమృత్వేళ లేస్తూనే బాబా గుడ్ మార్నింగ్ అని అనాలి. హృదయపూర్వకంగా అడగాలి. మిమ్మల్ని మీరు అడగండి, మార్నింగ్ లెగ్గగానే పరమాత్మ మనకు అసలు గుర్తొస్తున్నారా? మార్నింగ్ స్థితి అలా ఉండాలంటే ఫస్ట్ మనం పడుకునే ముందు అంతే రిఫ్రెషింగ్ స్థితితో ఉంటేనే మార్నింగ్ మనకు అలాంటి స్థితి వస్తుంది. సవేరే ఉఠ్ बाबा से गुड मॉर्निंग करे, ज्ञान का चिंतन में रहे तो खुशी का पारा चढ़ेगा. అమృత వేళ లేసి బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పి వారిని స్మృతి చేసే సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది. కానీ అలాంటి స్థితి మెయింటైన్ చేయాలంటే మీకు ఎంతో ధైర్యత ఉండాలి, గంభీరత ఉండాలి, తెలివితో బాబాని స్మృతి చేయాలి. मोटे हिसाब में तो बल कहा देता, हम बाबा को बहुत याद करता, परंतु యాక్యురేట్ యాద్ కర్నే మే మెహనత్ హే. జస్ట్ బయటకి చెప్పడానికి నేను మెడిటేషన్ చాలా చేస్తాను, నేను బాబాని స్మృతి చేస్తాను అంటారు. కానీ యాక్యురేట్ గా పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ ఆ స్మృతితో తలుచుకోవడం చాలా కొద్ది మంది ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు జ్ఞానం యోగం రెండు విషయాలు. योग की बहुत भारी సబ్జెక్ట్ है. యోగం యాజ్ ఇట్ ఈస్ ఒక పెద్ద సబ్జెక్ట్. యోగంతోనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఆత్మ సతో ప్రధానంగా అవితేనే పరంధామానికి వెళ్ళగలదు. యోగం లేకపోతే ఆత్మ ప్యూర్ గా అవ్వడం ఇంపాసిబుల్ అని బాబా చాలా క్లియర్ గా చెప్తున్నారు. अच्छी रीति प्यार से बाबा को याद करेंगे तो ऑटोमेटिक करंट मिलता ही रहता है. సో మనం ఎవ్వరం కూడా ఈ విధంగా అనడానికి లేదు, అరే పరమాత్మ నాకెందుకు శక్తి ఇవ్వట్లేదు అని. చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరు మంచిగా పరమాత్మని స్మృతి చేయండి, ఆటోమేటిక్ గా వారి నుంచి కరెంట్ లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పరమాత్మ శక్తి కనుక మనలో ఉంటే మనం ఎంతో హెల్దీగా కూడా ఉంటాం. పరమాత్మ శక్తితో ఆయుష్ కూడా పెరుగుతుంది. పరమాత్మ స్మృతి మన లైఫ్ లో ఒక సర్చ్ లైట్ లాంటిది. మనకి సదా ఒక వెలుగును చూపిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకున్నాను, మార్నింగ్ నేను ఎలా లేస్తున్నాను, రోజంతా ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తున్నాను,
పరమాత్మ స్మృతి నాకు శక్తి రూపంలో లభిస్తుందా చెక్ చేసుకోవాలి. మీటే బచ్చే పక్కా యాద్ కరో. మధురమైన పిల్లలు పక్కాగా స్మృతి పెట్టుకోండి. స్వయం భగవంతుడు శ్రేష్టకారి కళ్యాణకారి శివ మన తండ్రి కాబట్టి శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. పతితులుగా ఉన్న మనల్ని పావనంగా చేస్తున్నారు. వారే సద్గతి దాత. వారే మనకి స్వర్గ రాజ్య పదవి ఇస్తారు. తో బాబా కిత్తనా మీఠా హే, కిత్తనా ప్యారా హే. ఇన్ని పరమాత్మ ఇస్తూ ఆ పరమాత్మ ఎంత ప్రియంగా ఉంటారు, ఎంత మధురంగా ఉంటారు, ఎంత చక్కగా ప్రతిరోజు పిల్లల కోసం మురళిని చదివిస్తారు. బాబా बच्चों को कितना प्यार करता, कोई तकलीफ नहीं देता. బాబా పిల్లలని ఎంత ప్రేమిస్తారంటే ఏ కష్టం కూడా పడనివ్వరు. అలాంటి పరమాత్మ స్మృతిని ఎంతగా చేయాలి, అలాంటి పరమాత్మతో ఎంత ప్రేమ ఉండాలి. ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేసేది భగవంతుడి స్మృతి. మరి నేను ఆత్మ మంచి సువాసన గల పుష్పంలాగా తయారవ్వాలి. నాలో క్రోధం అనే ముళ్ళు ఉండకూడదు. ఆ క్రోధం ముళ్ళు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు బాబా క్రోధ ప్రపంచం నుంచి అతీతంగా ఉంటూ మనల్ని పుష్పాలుగా సంగమ యుగి ఒక బొకేలాగా మనల్ని తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంతో కళ్యాణకారిగా ఉండాలి. నేను ఆత్మ మధురంగా పరమాత్మని స్మృతి చేయాలి. నాకు కనిపించిన దారి అయితే చాలా సులభం, పరమాత్మని స్మృతి చేయటం. జ్ఞాన సాగరుడు మనలో జ్ఞాన రత్నాలను నింపడానికి వచ్చారు. మరి జ్ఞాన రత్నం అంటే మురళిలో వినే ప్రతి పాయింట్ ఎంత వాల్యుబుల్. ప్రతి పాయింట్ మీకు లోపల ఎంత సంతోషాన్ని ఇస్తుంది. మరి అలాంటి పరమాత్మని పూర్తిగా స్మృతి చేసి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. नॉलेज का वरदान ऐसे देता जिससे हम क्या से क्या बन जाता है. భగవంతుడు జ్ఞానం అనే ఖజానా ఎంత ఇస్తారంటే మీరు అసలు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎలా అయిపోయారు. వాహక్ ఎంతగా బాబాని స్మృతి చేస్తే అంత ప్రేమ ఉంటుంది. ఎంత భగవంతుని స్మృతి చేస్తే అంతటి ఆకర్షణ పరమాత్మ వైపుకు వెళ్తుంది. యాద్ సే కట్ నికల్తా జాతా. మరి స్మృతితో, భగవంతుని స్మృతితో ఆ తుప్పు కూడా వదులుతుంది. మరి నేను ఆత్మ అంతటి ప్రేమగా పరమాత్మని స్మృతి చేస్తున్నానా అనే స్థితిని తయారు చేసుకోవాలి. ధారణ बाबा के करंट ऑटोमेटिक लेने के लिए बहुत प्यार से याद करना. ये याद ही हेल्दी बनेगा. భగవంతుడి నుంచి, మన తండ్రి నుంచి సదా కరెంట్ అనగా శక్తిని ఆటోమేటిక్ గా తీసుకోవాలంటే వారిని ఎంతో స్మృతి చేయాలి. భగవంతుడి స్మృతితో మనకి హెల్త్ కూడా లభిస్తుంది, కరెంట్ కూడా వస్తుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. భగవంతుడి స్మృతి మన పైన ఒక సర్చ్ లైట్ గా తయారవుతుంది. సెకండ్, గఫలత్ చోడ్ స్వదర్శన్ చక్రధారి లైట్ హౌస్ మైట్ హౌస్ బనో. పొరపాట్లను వదిలేసి స్వదర్శన చక్రధారిగా అయ్యి లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వాలి. इससे ज्ञान का सागर बन చర్తి రాజాంకి రాజా బన్ జాయేగా. అలా చేసినట్టయితే ఏమవుతాము? జ్ఞాన సాగరుడుగా అయి ఉన్నతమైన రాజా రాణులుగా అవ్వగలము. వరదానం. सबको खुशखबरी सुनाने वाला खुशी के खजानों से भरपूर रहा. సదా సంతోషమయమైన
మాటలు ప్రతి ఒక్కరికి వినిపించడం అనగా సంతోషంతో నిండుగా అయిపోవడం. సదా ఇదే స్మృతిలో ఉండాలి. నా సన్ముఖంలో సంతోషాన్ని ఇవ్వడానికి పరమాత్మ ఒక బండార రూపంలో వచ్చారు. వారి దగ్గర లెక్కలేనంత అవినాశి ఖజానాలు ఉన్నాయి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ అన్ని ఖజానాలు ఉన్నట్టు. వ్యర్థం సమాప్తం అయిపోతుంది. భర్పూరత అంటే ఆ నిండుతనం అనేది ఈ బుద్ధిలో ఫిక్స్ అవుతుంది. స్లోగన్ योग्य बनना है तो कर्म और योग का బ్యాలెన్స్ రఖో. యోగ్యులుగా తయారవ్వాలంటే మనం చేసే కర్మ ప్లస్ యోగం యొక్క బ్యాలెన్స్ పెట్టుకోగలగాలి. ఓం శాంతి. పరమాత్మ స్మృతియే ఈ ప్రపంచాన్ని ఈ విధంగా నడిపిస్తుంది. నేను ఆత్మ సదా పరమాత్మ స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. శాంతి. నేను ఆత్మ సతో ప్రధానమైన వారిని సదా పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయే వారిని సదా పరమాత్మ స్మృతి సదా నిరోగిగా అవుతూ మనస వాచ కర్మన ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా సుఖాన్ని ఇస్తూ సదా జ్ఞానం యోగంతో నేను ఆత్మ నిరోగి ఆత్మను నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండేవారని నిర్వికల్ప ఆత్మను నేను ఆత్మ పరమాత్మ స్మృతితో నా స్మృతిని ఎంతో శక్తిశాలిగా చేసుకుంటాను. I, the soul, the point of light in the middle of this forehead, I radiates the powerful vibrations of the Supreme Father. My Father, I, the soul, detached from this outside world, come close to the Father. I experience the point of light in the middle of the forehead. I experience an unlimited power from my Father. I, the soul, a divine being, liked by the Supreme Father, loved by every other soul, and I experience today the lightness of myself
I experience the unlimited power, the power which is filled with the God's team. Hey, Father, thank you so much for showing me the path of super power. I always try to experience the path of the Supreme Father and be a detached being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the highest inheritance from the Supreme Father. I experience limited power from my Father. I spread that power to every part of this body, and with the Father's power, I experience a Sato Pradhan life. Om Shanti, Shanti,